నమస్కారం. MS9 న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ కూడా 612వ జయంతి ఉత్సవాలు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 612వ జయంతి ఉత్సవాలు రేపు మనం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రముఖ వాగ్గేయకారుడు పెద్దలు శ్రీ ఇనోనవెల్లూరి మురళీకృష్ణ గారు, టిటిడి అనుబంధ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు, అలాగే కుమారి సాయి లహరి ఈరోజు మన స్టూడియోకి వచ్చున్నారు. వీరు ప్రకాశం జిల్లాలో పేరుగాంచిన అన్నమయ్య కీర్తనలను ఎన్నోసార్లు ఎన్నో చోట్ల ఆలపించి వివిధ బహుమతులు పొందిన శ్రీ మురళీకృష్ణ గారు, అలాగే జాతీయ స్థాయిలో కర్ణాటక సంగీతం మీద జాతీయ స్థాయిలో గెలుపొందినటువంటి కర్ణాటక సంగీతంలో జాతీయ స్థాయిలో పేరుగాంచుకున్నటువంటి సాయి లహరి కూడా మన స్టూడియోకి వచ్చేశారు. వారి గురించి అన్నమాచార్యుల వారి పూర్తి సంపూర్ణ జీవిత చరిత్ర గురించి అందరికీ తెలియజేయటం కోసంగా MS9 ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమాన్ని స్వర్ణఝరి కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. ముఖ్యంగా శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనలు ఎన్నో చోట్ల ఎన్నో సందర్భాలలో ప్రముఖులతోటి వారు ఈ అన్నమాచార్యులటువంటి గానాలు చేసి బహుమతులు పొందినటువంటి శ్రీ మురళీకృష్ణ గారు మన స్టూడియోకి వచ్చున్నారు. వీరు మురళీకృష్ణ గారు, అలాగే కుమారి సాయి లహరి జాతీయ స్థాయి కర్ణాటక సంగీతంలో బహుమతులు పొందినటువంటి చిరంజీవి కుమారి సాయి లహరి గారు కూడా స్టూడియోకి వచ్చినారు. వీరి గురించి ప్రకాశం జిల్లానే కాకుండా పలు జిల్లాలలో కూడా వీరు అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఘనత సాధించారు. అలాగే ముఖ్యులు, పార్లమెంట్ సభ్యులు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే సినిమా కళాకారులతోటి వీరు అనేక బహుమతులు కూడా పొందినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. వీరి గురించి తెలుసుకొని తర్వాత తాళ్లపాక అన్నమాచార్యులు గారి జీవిత చరిత్ర, సంపూర్ణ జీవిత చరిత్ర గురించి వారి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. మురళీకృష్ణ గారు, అలాగే అమ్మాయి చిరంజీవి సాయి లహరి. నమస్కారం. మురళీకృష్ణ గారు, మన అన్నమయ్య గారు శ్రీవారి మీద సుమారు 5,000 పద్యాల వరకు రాశారన్నటువంటి ఖ్యాతి ఉంది. అందులో 3,200 పద్యాలని గుర్తింపు చేయడం జరిగింది. అసలు ఈ అన్నమయ్య గారి గురించి మీరు ప్రకాశం జిల్లాలో 2వ అన్నమయ్యగా మీరు ఖ్యాతి పొందారు. ఈ అన్నమయ్య గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి సంకల్పం మీకు ఎలా కలిగింది? ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్య స్వామి వారి గురించి చెప్పాలంటే ఆయన తొట్టతొలి తెలుగు వాగ్గేయకారుడు, హరి సంకీర్తనాచార్యుడు, ద్రావిడాగమ సార్వభౌముడు. ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ఆ మహనీయుడి చరిత్ర ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అన్నమాచార్య స్వామి నేటి వైఎస్ఆర్ జిల్లాగా పిలువబడుతున్నటువంటి కడప జిల్లాలో 15వ శతాబ్దంలో నారాయణ సూరి లక్కమాంబ అనేటువంటి దంపతులకు కడప జిల్లా రాజంపేట తాలూకాలోని తాళ్లపాక అనేటువంటి గ్రామంలో నందవరీక బ్రాహ్మణ వంశంలో శ్రీవారి యొక్క నందకాంశ సంపూతులై జన్మించడం జరిగిందండి. అన్నమాచార్య స్వామి తన జీవితంలో 95 సంవత్సరాల పాటు ఆయన జీవించడం జరిగింది. వారు దినం ఒక కీర్తన చొప్పున మొత్తం 32,000 సంకీర్తనలు రాసినట్లుగా అన్నమాచార్య స్వామి వారి మనవుడైనటువంటి చిన్న తిరుమలాచార్యులు వారు తన తాతగారి చరిత్రను రాసినటువంటి అన్నమయ్య ద్విపద కావ్యంలో మనకు ఆయన జీవితానికి గురించినటువంటి అంశాలు మనకు లభ్యమవుతుంది. అయితే నాకు మొట్టమొదట ఆ భాగ్యం అనుకోకుండా లభించింది. విచిత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆ రోజున అయ్యిందాల నాగేశ్వరరావుని స్వకీయ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న సమయంలో నన్ను ఆహ్వానించడము, పాడమని బహు స్వల్ప కీర్తనలు నేను అప్పటికి నేర్చుకుని విని ఉన్నాను. ఒక 4-5 సంకీర్తనలతో ఆ కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కీర్తనలో ఉన్నటువంటి భక్తి భావ తరంగాలు అయితేనేమి, అనేక అంశాలలో ఆ సాహిత్యంలో ఉన్నటువంటి అంశాలను గమనించిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో కేవలం ఒక భక్తికి మాత్రమే పరమార్థంగా భావించకుండా
జీవితంలో అత్యున్నత స్థాయికి చేరదలుచుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కీర్తనలు నేర్చుకోవాలనేటువంటి భావన కలిగింది. ఆ ప్రయత్నంలోనే దాదాపుగా 600-700 సంకీర్తనలు నేను నోటికి నేర్చుకోవడం జరిగింది. ఇదంతా కేవలం స్వామివారి అనుగ్రహం. ఈ అన్నమయ్య కీర్తనలు అనేవి కేవలం ఇటు మాస్ వాళ్ళకు కూడా చాలా ఆనందంగా వాళ్ళు పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఈ జస్ట్ ఈ పొలాలలో ఉన్న వాళ్ళు, పరిగొట్లు కాసుకునే వాళ్ళు, గోమాతలు కాసుకునే వాళ్ళు కూడా ఆస్వాదించేటట్టుగా అన్నమయ్య కీర్తన రచించారు. ఇది ఎలా సాధ్యమైంది? సరే, అన్నమయ్య సాహిత్యాన్ని గమనించినట్లయితే ఇంతవరకు అసలు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా తొలి తెలుగు వాగ్గేయకారుడు, అసలు తెలుగు భాషకే ఒక రూపాన్ని అందించినటువంటి మహనీయుడు తాళపాక అన్నమయ్య. అన్నమాచార్య స్వామివారికి ముందు కృష్ణమాచార్యుల వారిని కొన్ని నరహరి పదాలు వంటి కొన్ని పదాలు వ్రాయటం జరిగింది సార్. అయితే ఒక కీర్తన అనేటువంటి అంశాన్ని, ఒక పల్లవి, ఒక అనుపల్లవి, చరణము అనేటువంటి ఒక రూపాన్ని ఒక సంకీర్తనకు తెచ్చినటువంటి మహనీయుడు తాళపాక అన్నమాచార్య స్వామి. కేవలము పాటకు ఒక రూపాన్ని ఇవ్వటమే కాకుండా, కేవలము శృతి లయబద్ధంగా మాత్రమే కాకుండా ఆ సంకీర్తనకు జీవం ఉండాలి అనేటువంటి ఒక ప్రత్యేకతను సంతరింపజేసినటువంటి మహనీయుడు అన్నమాచార్య స్వామి. ఈయన సాహిత్యపరంగా, సంగీతపరంగా ఎన్ని రకాలైనటువంటి భావాలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా తన సాహిత్యం ద్వారా లోకానికి అందించాడు. అవి కోకొల్లలు. అయితే జనానాం జానపదం, పల్లెల్లో జీవించేటువంటి ప్రజానీకం తమ కష్టాలు సుఖాలలోనూ వాళ్ళు భావోద్రేకానికి లోనైనప్పుడు వాళ్ళు కొన్ని సందర్భాల్లో పాడుకునేటువంటి పాటల సాహిత్యమే జానపద సాహిత్యం. కేవలము పండిత ప్రకర్షతో కూడినటువంటి సాహిత్యం ఇది కొంతమందికి మాత్రమే చేరుతుంది. భగవంతుడు అందరికీ సమానుడే. భగవంతుడు ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కరుణకు అందరూ పాత్రులైనటువంటి భావన ముఖ్యంగా రామానుజాచార్యుల వారి నుంచి ఆయన భావాలను పుడిగిపుస్తున్నటువంటి తాళపాక అన్నమాచార్య స్వామి వారిలో ఎక్కువగా కనపడుతుంది, గమనిస్తాము. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సాధారణ భాషని ఆనాడు మాండలిక భాష అని చెప్పేవాడు, జానపద భాష. అందుకారణంగానే ఆయన రాసినటువంటి అధిక సంకీర్తనల్లో కూడా ఎక్కువగా ఈ మాండలిక భాష లాంటి జానపద సాహిత్యాన్ని వాడటం జరిగింది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే సిరుత నవ్వులవాడు సిన్నెక్క, సిరుత నవ్వులవాడు సిన్నెక్క, వీడు వెరపెరగడు చూడావే సిన్నెక్క. ఈ కీర్తన గమనించినట్లయితే మనకు దశావతార వర్ణనను పూర్తిగా సాధారణ ప్రజానీకానికి కూడా చేరే విధంగా ఆయన జానపద సాహిత్య రూపంలో అందించడం జరిగింది. అదేవిధంగా అన్నమాచార్య సాహిత్యాన్ని గమనించినట్లయితే ప్రతి అంశాన్ని స్పృశించారండి. ఆయన స్పృశించినటువంటి సాహిత్య అంశమే లేదంటూ నిర్వివాదాంశం. ఉదాహరణ గమనించినట్లయితే మేలుకొలుపులు పాడాడు, జావళీలు రాశారు. అదేవిధంగా చెప్పాలంటే ఇంకా మేలుకొలుపు, సుప్రభాతాలు, చేత చాంగుఫళ కీర్తనలు, చక్కని తల్లికి చాంగుఫళ తన చక్కెర మోవికి చాంగుఫళ, చక్కని తల్లికి చాంగుఫళ. చాంగుఫళ అనేటువంటిది సాధారణ ప్రజానీక గ్రామాల్లో వాడేటువంటి ఒక జానపద మాట. అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో సంచరిస్తూ జగడపు సనవుల తాదరా, సగినల మంత్రపు తాదరా, జగడపు సనవుల తాదరా. ఈ జాతర పాటలతో పాటు నెయ్యములలో నేరేళ్ళు, ఇవన్నీ కూడా పల్లె ప్రజానీకం తమ యొక్క భావాలను, తమ యొక్క అనుభవాలను వ్యక్తం చేసుకునే విధంగా అన్నమాచార్య వారు భక్తిని వాళ్ళు చూపించే విధంగా శ్రీహరి తత్వాన్ని నేయములలో నేరేళ్ళు పొయ్యనలు రెడియు విల్లు, ఇట్లా అనేకమైనటువంటి సాధారణ ప్రజానీకానికి చేరే విధంగా వాళ్ళ పరిభాషనే తన సాహిత్యంలో ఉపయోగించి శ్రీ వెంకటేశ్వర భక్తి తత్వాన్ని లోకానికి చాటినటువంటి అద్వితీయ సాహితీమూర్తి తాళపాక అన్నమయ్య. అయితే అన్నమాచార్య సాహిత్యాన్ని గమనించినట్లయితే కేవలము ఆయన యొక్క పండిత ప్రకర్ష కేవలము ఒక జానపద సాహిత్యానికి మాత్రమే చేరలేదండి. ఎందుకంటే అన్నమాచార్య సాహిత్యాన్ని గమనించినట్లయితే ప్రత్యేకించి సంస్కృత భాషలో ఆయన సాహిత్యం మొత్తానికి కూడా 12వ శతాబ్దానికి చెందినటువంటి గీత గోవిందకర్త అయిన జయదేవ మహాకవి యొక్క ఆ తీరుతెల్లుని సాహిత్యంలో కనబడతాయి మనకు. ఇట్లా పెక్కు సంకీర్తనలో స్వామివారు తన సంస్కృత భాషలో
స్వామివారిని కీర్తించడం జరిగింది. అదే కాకుండా ఆయన సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని, రామాయణాన్ని కూడా సంస్కృతంలో ఒక ద్విపద కావ్యంలో రాసినట్లుగా మనకు లభ్యమవుతున్నాయండి. మా సాయిలాది ఇంత చిన్న వయసులో తాళ్లపాక అన్నమయ్య గారి గురించి అసలు తెలుసుకోవాలి అనేటువంటి భావన మీకు ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది? అంటే నేను చిన్నప్పటి నుంచి మా బాబాయ్ దగ్గర వింటూ ఉన్నాను. అన్నమాచార్య సంకీర్తనలు అనేవి వింటూ ఉండగా అలా నోటికి వచ్చే రకంగా ఉంటాయి. అంత చిన్నప్పుడు నాకు అర్థం చేసుకునేంత వయసు లేకపోయినా ఆ రాగం కానీ ఆ తాళం కానీ అవి ఎంతో చాలా బాగుండేది. అప్పుడు మా బాబాయిని సహకారంగా తీసుకొని నేను మొట్టమొదటిగా నేర్చుకున్న పాట శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక. ఈ పాట నేర్చుకున్నానండి. ఇది ఆది తాళంలో ఉంటుంది. ఇంత సులువుగా ఉంది. నాకు ఆ దేవుడు మంచి గొంతు వరంగా ఇచ్చాడు. కాబట్టి నేను అన్నమాచార్య సంకీర్తనలని వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఎంతో మంచిగా ఉంటుంది ప్రయాణం అని మొదలుపెట్టానండి. ఇప్పుడు ఏ స్థాయి వరకు నేర్చుకొని ఉన్నావు? ఇక దీనికి ముందుకు వెళ్ళడానికి మీకు సహకారం ఎవరిస్తున్నారు? నేను ఇప్పుడు కర్ణాటక సంగీతము మార్కాపురంలో శ్రీ లలితా పవన్ కుమార్ మేడం గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అయితే నేను ఇప్పటిదాకా మనోధర్మం స్థాయి దాకా వచ్చానండి. ఇప్పుడు నేర్చుకోవాలి. స్వరజతులు, పంచరత్నాలు ప్రస్తుతానికి నడుస్తున్నాయి. నాకు ఇంకా పిహెచ్డి స్థాయికి ఇంకా గొప్పగా సంగీతాన్ని నేర్చుకోవాలని కోరిక ఉంది. మా బాబాయ్ సహకారంతో నేను అన్నమాచార్య సంకీర్తనలని ఇంకా చాలా పర్ఫార్మెన్స్లు ఇస్తూ మంచిగా టీటీడీలో కూడా ఒక గాయనిగా నిలవాలని కోరుకుంటున్నాను. ఓకే, దీనితోడు కర్ణాటక సంగీతంలో కూడా మీకు ప్రావీణ్యత బాగా ఉందని చెప్తున్నారు. కర్ణాటక సంగీతంలో జాతీయ స్థాయిలో మీకు ఎక్కడ దాకా వెళ్ళొచ్చారు? ఇక్కడ 2018లో జరిగిందండి కళా ఉత్సవ పోటీలని. మొట్టమొదటిగా నేను సింగరాయకొండ నుంచి పాల్గొన్నాను. సింగరాయకొండ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వెళ్ళానండి. తర్వాత ఒంగోలుకి వచ్చాను. ఒంగోలు నుంచి స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ లెవెల్లో పాల్గొన్నానండి. అయితే అక్కడ ఫస్ట్ వచ్చింది. అక్కడి నుంచి నేషనల్ లెవెల్లోకి వెళ్ళానండి. అక్కడ 2 వర్షన్లు, హిందుస్థానీ వర్షన్ ఒకటి అండ్ కర్ణాటక సంగీతం వర్షన్ ఒకటి పెట్టారు. అయితే కర్ణాటక సంగీతంలో నుంచి సహజంగా పాడేది తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇంకా నార్త్ ఇండియన్స్లో అంతగా ప్రావీణ్యత ఉండేది మహారాష్ట్ర వాళ్ళు. అయితే వీళ్ళ మధ్య బాగా పోటీ జరిగింది. ఇలా అయినప్పటికీ నాకు మొదటి స్థానం రాకపోయినప్పటికీ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. 4వ స్థాయిలో నిలిచాను నేషనల్ స్థాయిలో. అక్కడ అందరూ మెచ్చుకున్నారు. ఇంకా గొప్పగా రాగలవమ్మ, ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయని మెచ్చుకున్నారు. ప్రస్తుతం మీ రెగ్యులర్ చదువుకి ఈ చేస్తున్నటువంటి అన్నమయ్య ప్రోగ్రామ్ కానివ్వండి, కర్ణాటక సంగీతాన్ని కానీ ఎక్కడన్నా డిస్టర్బెన్స్ కలుగుతూ ఉందా? డిస్టర్బెన్స్ అంటే అదేం లేదండి. అంటే ఉంటుంది సహజంగా. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చదువుకోవాలని ఇంట్రెస్ట్ మీద ఇది పోతూ ఉంటుంది. కానీ మనం నిలబెట్టుకోగలిగితే బాగా నిలబెట్టుకోవచ్చు. ఎలా అంటే మనం రోజుకు ఒక సెటిల్ టైం, ఒక గంట ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఒక గంటన్నర ఒక సెటిల్ టైం పొద్దున్నే కానీ లేకపోతే ఈవినింగ్ కానీ అలా మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అసలు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటే డిస్టర్బెన్స్ ఉండదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది ఇంట్లో మీకు? తల్లిదండ్రులు అంటే చెప్పనక్కర్లేదు. వాళ్ళే ముందు అన్నిటికన్నా. చిన్నప్పుడు పాడతాను అని గుర్తించి ముందు వాళ్ళే నన్ను చేర్పించింది సంగీతంలో కానీ. నన్ను ఎదగడానికి కూడా చూసింది వాళ్ళే. వాళ్ళు లేకుండా ఇదంతా జరిగేది లేదు. వాళ్ళు ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంటారు. నేను ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా కర్ణాటక సంగీతమే కాదు, అంటే పాశ్చాత్య సంగీతం, వెస్ట్రన్ సాంగ్స్, వెస్ట్రన్ మ్యూజికల్ ఇవి నేర్చుకుంటానన్నా వాళ్ళు సహకరిస్తారండి. సంతోషమ్మా. మురళీకృష్ణ గారు, ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా జనరల్గా ఒక సినిమా తీస్తే ఒక 6 నెలలు సంవత్సరాలు మర్చిపోతారు చూసేవాళ్ళు. ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా ఈ అన్నమయ్య కీర్తనలు ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా దాని మీద అంత ఇంట్రెస్ట్గా ఇటీవల కాలంలో రిలీజ్ అయిన సినిమాలు కూడా మా సినిమాల కంటే ఈ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దీంట్లో ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? వాస్తవానికి చెప్పాల్సి వస్తే అన్నమాచార్య అనేటువంటి మన పేరుకు ఒక మనిషిలాగా భావిస్తున్నాము. సాక్షాత్తు అన్నమాచార్య సాహిత్యాన్ని గమనించినట్లయితే 32,000 సంకీర్తనలు ఆయన రచించడం జరిగితే మనకు 13,364 సంకీర్తనలు దాదాపు ప్రస్తుతం లభ్యమైనది తెలుస్తూ ఉన్నది. వీటిలో శృంగార భక్తి సంకీర్తనలు ఉన్నాయి,
ఆధ్యాత్మిక భక్తి సంకీర్తనలు ఉన్నాయి, వైరాగ్య భక్తి సంకీర్తనలు ఉన్నాయి, ఉత్తేజపూరితంగా మానవులకు స్ఫూర్తినిచ్చేటువంటి సంకీర్తనలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నవగ్రహ దోషాలు నివారించేటువంటి పలు దోష నివారణార్థం ఈ కీర్తన లేదా ఈ మంత్రాన్ని చదివితే మనకు నివారణ లభిస్తుందని చెప్పేటట్లుగా ఎట్లా మనం మంత్రాన్ని ఉపాసన చేస్తామో, అభిషేకాలు చేయించుకుంటామో, అదేవిధంగా కీర్తనలు కూడా ఆ విధంగా ఉపయోగపడే సందర్భాలు చాలా కనపడుతున్నాయి సార్. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గమనించినట్లయితే జాగ్రత్తగా మనము ప్రత్యేకించి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, అన్నమాచార్య సాహిత్యంలో ఇందాక మనం చెప్పుకున్నట్లు దాసుకు నీ పాదాలకు అనేటువంటి ఒక సంకీర్తన ఉంది. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలిదే. ఈ కీర్తనలో రెండవ చరణం గమనించినట్లయితే, నా నాలుకపై నుంచి నానా సంకీర్తనలు పూనినాచే నిన్ను పొగిడిచితివి వేనామాల వెన్నుడా వినుతింపనింత వాడా. ఇక్కడ చెప్తాడు ఈ కీర్తనలో, స్వామి నిన్ను కీర్తించడానికి నేనెవరినయ్యా? సాక్షాత్తు నువ్వే నా నాలిక మీద నిలబడి నిన్ను నీవే పూడించుకున్నావు స్వామి. 1000 నామాలతో కీర్తించబడి ఓ వెంకటేశ్వర నీ అంతటి వాడినయ్యా అని స్వామి యొక్క నిగర్వి తత్వాన్ని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి తత్వాన్ని సగౌరవంగా మనకు అందించిన వాడు తాళపాక అన్నమయ్య. అయితే అన్నమాచార్య సాహిత్యం మీద విశేష కృషి చేసినటువంటి రాళ్లపల్లి అనంత కృష్ణరామ శర్మ గారు కానీ, అదేవిధంగా వేటూరు ప్రభాకర్ శాస్త్రి మహాగురుదేవులు, వీళ్ళందరూ కూడా ఒక వాక్యం చెప్పడం జరిగింది సార్ అన్నమయ్య సాహిత్యాన్ని గురించి మహానుభావులు. మా చివరగా MS9 వ్యూవర్స్ కోసం మీకు నచ్చిన అన్నమయ్య కీర్తనలు 2 చరణాలు పడుతుంది. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము అదే వెంకటాచల మఖిలోనతము. అదివో బ్రహ్మాదుల కపురూపము అదే వెంకటాచల మఖిలోనతము. అదివో బ్రహ్మాదుల కపురూపము. సంతోషం అమ్మా. మురళీకృష్ణ గారు, మీరు ఇప్పటికీ చాలా జిల్లాలలో చాలామంది ప్రముఖుల దగ్గర కూడా మీరు గాయనిగా వెళ్ళారు, చేశారు. మంచి మంచి అన్నమయ్య కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు. మా వ్యూవర్స్ కోసం మీకు నచ్చిన, మీరు అభిమానించే అన్నమయ్య కీర్తన ఒకటి పడతారు. పురుషోత్తమా 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 పొడగంటిమయ్యామి పురుషోత్తమా పొడగంటిమయ్యామి పురుషోత్తమా ఎడయక వయ్యా కోనేటిరాయడ ఎడయక వయ్యా కోనేటిరాయడ పొడగంటి మయ్యా పురుషోత్తమా. చాలా సంతోషం మురళీకృష్ణ గారు. ధన్యవాదాలు సార్. చిరంజీవమ్మ మా స్టూడియోకి MS9 స్టూడియోకి వచ్చి శ్రీ తాళపాక అన్నమాచార్యులు గారి గురించి ఇప్పటివరకు చెప్పినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. MS9 ఛానల్లో స్వల్ప విరామం తీసుకుందాం. MS9 ఛానల్ ద్వారా
తిరిగి కంటిన్యూ అవుతున్నాం. ఈ కార్యక్రమంలో మీరు మా ఛానల్ ద్వారా అన్నీ కూడా యూట్యూబ్లో MS9 ద్వారా సబ్స్క్రైబ్ అయ్యి మా ప్రోగ్రాంలన్నీ కూడా మీరు చూడాలని మనసారా కోరుకుంటూ తిరిగి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. మురళీకృష్ణ గారు, మీరు ఇప్పటివరకు అనేక సంవత్సరాల నుంచి ఈ అన్నమయ్య ఫౌండేషన్ ఒకటి పెట్టుకొని చాలా కార్యక్రమాలు 2 రాష్ట్రాల్లో చేశారు. సంయుక్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా కార్యక్రమాలు చేశారు. ఇక మీదట మీ అన్నమయ్య ఫౌండేషన్ ద్వారా ఏమి కార్యక్రమాలు చేయబోతున్నారు? కొత్త వారిని తయారు చేసేటువంటి అవకాశాలు ఏమన్నా మీరు ఇప్పుడు ఏమన్నా నిర్వహిస్తున్నారా? సార్, మేము శ్రీ తాళపాక అన్నమాచార్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అనేటువంటి ఒక సంస్థను గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏమిటంటే బాల్యం నుంచే పిల్లలకు అన్నమాచార్య సాహిత్యం పట్ల ఒక అభిరుచి కలిగించే విధంగా, అదేవిధంగా ఈ రోజున అన్నమాచార్య సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు చేస్తున్నటువంటి సేవ అనన్య సామాన్యం. ఆ సేవకు ఇతోధికంగా ఒక హైందవుడిగా మేము అన్నమాచార్య అభిమానిగా, ఆయన యొక్క భక్తుడిగా మేము అనేక సేవా కార్యక్రమాలకు, సంగీత సాహిత్య సేవా కార్యక్రమాలను చేపడుతూ భవిష్యత్తులో ఎంతవరకు మేము సంగీత సాహిత్యాలకే ఈ కార్యక్రమాలను పరిమితం చేయడం జరిగింది. అయితే ఇక నుంచి సేవా రంగానికి కూడా, అంటే పలు ప్రాంతాలలో అనేక మెడికల్ క్యాంపులు అయితేనేమి, తర్వాత ప్రత్యేకించి అన్నమాచార్య సాహిత్యాన్ని దళిత వాడలకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రత్యేక భావనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే ఉద్దేశంతో మేము కొనసాగుతున్నాము. ఎందుకంటే అన్నమాచార్య స్వామి వారి యొక్క సామాజిక స్పృహ అనేది జనాలకు ఈ రోజున చాలా అవసరం. ప్రత్యేకించి ఇంకా అన్నమాచార్య సాహిత్యంలో ఉన్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సామెతలతో కూడిన పలు సాహిత్యాన్ని కూడా మేము పుస్తక రూపంలో ముద్రించి జనాలకు అందించే విధంగా ముందడుగు వేసేందుకు ప్రయత్నిస్తున్నాము. స్వామివారి అనుగ్రహంతో వెళ్ళి మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాము. జై అన్నమయ్య, జై జై. మురళీకృష్ణ గారు, మా వ్యూవర్స్ కోసం మీరు మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వ్యూవర్స్కి మీ యొక్క అనుభవాలు చెప్పడానికి కుమారి అబ్బాయితో వచ్చినందుకు చాలా సంతోషం. MS9 ఛానల్ వారికి మీరు ఎప్పుడు కూడా మేము మీకు రుణపడి ఉంటాం. ఇలాంటి ప్రోగ్రాంలు మీరు ఏవి చేసినా కూడా మా ఛానల్ ద్వారా మా వ్యూవర్స్కి తెలియజేయడానికి నేను సంతోషిస్తాను. ధన్యవాదాలు. అబ్బాయి